గవర్నర్ నోటి వెంట కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పించిన అబద్దాలు విని బాధపడుతున్నట్లు బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. గవర్నర్ స్థాయిని దిగజార్చి కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టత్వాన్ని చాటుకుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతుంటే కనీసం పట్టించుకునే వారే లేరని ధ్వజమెత్తారు. ప్రభుత్వం 1,60,000 కోట్ల అప్పు చేసి కొత్త పథకం ఒక్కటి అమలు చేయలేదన్నారు. దావోస్ లో 1,79,000 కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామంటున్న సర్కార్ ఈ అంశంపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కమిషన్లు, ట్యాక్సుల దాటికి నిర్మాణ రంగం కుదేలైందన్నారు. కులగణన పేరుతో బీసీల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు. కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను సచివాలయం వద్ద పెట్టి గొప్పలు చెప్పారని విమర్శించిన 3 ఏళ్ల తర్వాత వాటిని భద్రంగా ప్యాక్ చేసి పంపేస్తామని తెలిపారు. ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. కాంగ్రెస్ సర్కార్ యొక్క ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తదేమో, పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్లిస్తాం, ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. కనీసం గురుకులాల్లో ఉండే అధ్వాన్నమైన పరిస్థితుల గురించి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని గురించి ఒక్క మాట లేదు. చనిపోయిన 83 మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు.